దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయము 31వ వచనం. నీవు ఒక్కడివే మానవుల హృదయము నెరిగిన వాడవు. హల్లెలూయా. కుటుంబ జీవితాలు కలిగి ఉన్న మనందరం మన వాళ్లకు ఏది అవసరమో వారు మనకు తెలియపరిచినప్పుడు మాత్రమే మనకు తెలుస్తుందండి. కానీ దేవుడు మనము చెప్పనివి, మన మనస్సులో హృదయాంతరంగములో ఏది అనుకుంటున్నామో అది ఎరుగగలిగినటువంటి దేవుడు. పరిశుద్ధ గ్రంథములో ఒక రాజు ఉన్నారు. ఆ రాజు పేరు నెబుకద్నెజరు. అప్పటికే నెబుకద్నెజరుకు తెలుసు ఇశ్రాయేలీలలో దేవుడు ఉన్నారు అని, ఆయన ఒక్కడే దేవుడు అని. రాజు ఎరిగినప్పటికీ ఒక దినాన్న నా బలాధికారము నా ప్రభావంతో రాజనగరిని కట్టించితిని అని తనలో తాను అనుకుంటున్నాడు. అతని హృదయంలో ఉన్న ఆలోచనను ఎరిగినటువంటి దేవుడు ఆకాశము నుండి రాజుతో మాట్లాడడం ప్రారంభించారు. మనుషుల మధ్య నుండి తరమబడేలా 7 కాలములు జంతు స్వభావము కలిగి జీవించాడు నెబుకద్నెజరు. పైన మనల్ని అందరూ చూడవచ్చు. హృదయాన్ని చూసే దేవుడు మన దేవుడు. మనుషుల సహాయం వస్తువులకు మాత్రమే పరిమితమండి. దేవుని సహాయం జీవితాలు నిలబెడుతుంది, నాశనమైపోయిన కుటుంబాలను కాపాడుతుంది, బహు దుఃఖాన్ని సంతోషంగా, ఆవేదనను ఉల్లాస వస్త్రంగా మారుస్తుంది. దేవుని యొద్ద నుండి పొందగోరిన వారి హృదయాలు శుద్ధమైనవిగా ఉండాలి. కోపాలు, కక్షలు, వ్యతిరేకతలు, పగ, మోసం, నటన వంటివి దేవుడు మనకిచ్చిన హృదయాన్ని భ్రష్ట హృదయంగా మారుస్తాయి. మన హృదయంలో వాక్యాన్ని భద్రం చేసుకుంటే దేవుడు మనలో నివసిస్తారు, మనల్ని ఆశీర్వదిస్తారు, సంతోష వస్త్రంతో మనల్ని ఘనపరుస్తారు. నేటి మన జీవితంలో మన హృదయాలు ఎలా ఉన్నాయి? హృదయాంతరంగమును ఎరిగిన దేవుడు మన హృదయాన్ని గమనిస్తున్నారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎడల మనం తగ్గింపు కలిగినటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి. మనకు కలిగినవి ఏవైనా ఆయన మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించినవే. మన జీవితంలో మనము దేవుణ్ణి ఘనపరచాలి, కానీ ఆ ఘనతను మనం దొంగిలించకూడదు. నెబుకద్నెజరు అతని గర్వమును దేవుడు అణచివేశారు. నెబుకద్నెజరుకు బుద్ధి వచ్చినప్పుడు మరలా అతని రాజ్యాన్ని ఘనతను పొందుకుంటూ ప్రభువుని స్తుతిస్తున్నారు. ఒకవేళ మనకు కలిగినటువంటి సౌకర్యాలను బట్టి, మనకు కలిగినటువంటి విద్యను బట్టి, అధికారాన్ని బట్టి, మనకున్నటువంటి సంపదలను బట్టి దేవుణ్ణి తృణీకరించేవారు ఉంటారు. దేవుని మందిరానికి దూరం అయ్యేవారు, దేవుని యొక్క కార్యాల్లో ఆసక్తి లేకుండా ఉండేవారు, మనుషుల ఎదుట తగ్గింపుగా ప్రవర్తిస్తూ దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేయలేనటువంటి వ్యతిరేకత, మనుషులకు భక్తిపరులుగా కనిపిస్తూ దేవుడికి ఏది అసహ్యమో అది అంతరంగంగా చేసేవారు అందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా నడిచేవారే. మన జీవితంలో మన ప్రభు మనల్నే కాదు, మన హృదయాన్ని కూడా చూస్తున్నారు. మన జీవితాన్ని ఆయన పరిశీలించినప్పుడు ఆయనకు అంగీకారంగా మనం ఉండాలి. హృదయంలో ఎన్నెన్నో మనం కలిగి ఉంటాం. వాటన్నిటినీ కూడా జరిగించాలి అని ఆతురత పడుతుంటాం, ఆశతో ఎదురు చూస్తుంటాం. వాటన్నిటినీ కూడా మనం పొందుకోవడానికి ఆరాటపడుతుంటాం. మన హృదయంలో నీతి న్యాయములు కలిగిన యొక్క ఆలోచనలు ఉన్నాయా? దేవునికి హేయమైనవి ఉన్నాయా? దేవునికి అసహ్యకరంగా మనం కనిపించేలా మన హృదయం కఠినపరచబడి ఉంటే ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. ఈ జీవితంలో నీకు వ్యతిరేకంగా నేను నడిచినప్పుడు అది నాకు శాపమే కానీ ఆశీర్వాదం కాదు ప్రభువా, ఆత్మీయతలో నన్ను మీరు బలపరచండి, మీ వాక్యానుసారమైనటువంటి హృదయాన్ని నాకు దయచేయండి అని మనం ప్రార్థన చేస్తే ఆయన మనల్ని బలపరుస్తారు. ఆ దేవుని యొక్క కృప మనందరికీ తోడేయండి, మనల్ని నడిపించునుగాక. ఆమేన్.